ప్రవీణ్ పగడాల గారి హత్యనా యాక్సిడెంటా అనే దాని మీద 2 రోజుల నుంచి చాలా బ్రహ్మాండంగా చర్చ జరుగుతుంది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎవరి మీద ఇష్టం లేకపోతే వాళ్ళ మీద నిందలు వేసుకుంటూ వెళ్తున్నారు. అందులో సింహభాగాన నా పేరును ప్రొజెక్ట్ చేస్తున్నారు. అతను జనవరి నెలలో అతను ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో అతను మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారి గురించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసినాడు. అతను చేసిన వ్యాఖ్యలను ఎవరైనా సరే ఇస్లాం ధర్మం గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతారు. అందులో భాగంగా నేను అతని మీద రియాక్ట్ అయినాను. ఖచ్చితంగా నువ్వు ఏదైతే వ్యాఖ్యలు చేసినావో దాని మీద క్షమాపణ చెప్పాలని చెప్పి మనం అతను ఎంత మా హృదయాలను మండించే విధంగా అతను వ్యంగ్యంగా దాంట్లో అతను చేసిన మాటలకు అదేవిధంగా కోపంగా మేము రియాక్ట్ అయినాం. రియాక్ట్ అయిన తర్వాత నువ్వు కానీ వారం లోపల దీని మీద కానీ క్షమాపణ చెప్పకపోతే మేమందరం కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను నిలదీస్తామని చెప్పి కూడా అతనికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 2 రోజుల తర్వాత క్రైస్తవ సంఘాల్లో నుంచి కూడా అతను చేసిన వ్యాఖ్యల మీద క్రైస్తవ సోదరులు కూడా ఇతను క్రిస్టియన్ కాదు, క్రిస్టియానిటీ వేరే వాళ్లకు ఈ విధంగా చెప్పడం క్రిస్టియానిటీ ఒప్పుకోదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది.